ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. నేను రాగం ఆంజనేయులు. నేను వరంగల్లో ఉంటాను, వ్యాపారాలు చేస్తాను. అయితే గత కొన్ని రోజుల నుంచి కొన్ని వీడియోల ద్వారా మేము చూస్తాం. ఏంటంటే ముఖ్యంగా రంగదాంపేట గ్రామంలో 974, 75 అట్లనే వరంగల్ రోడ్డుకు కొన్ని సర్వే నెంబర్లు ఉన్నాయి. 988, 1005, 1006 సంబంధించిన భూమి గురించి మీకు వివరణ ఇవ్వడానికి వచ్చినాను. నేను కూడా 3వ కుమారుడు రాగం ఐలయ్య వారి అబ్బాయిని. నా పేరు రాగం ఆంజనేయులు. అయితే గత కొన్ని రోజులుగా మా అన్న కొడుకైన రాగం శ్రీను ఎట్లా పడితే అట్లా ఏ విషయాన్ని క్లుప్తంగా చెప్పకుండా అబద్ధం తర్వాత అబద్ధం దెబ్బ కొట్టుకుంటూ మరీ ఏమేమో చెప్తున్నాను. అయితే మీకు ముందు నేను ఎందుకు రావడం అంటే ప్రతిసారి అబద్ధాలు చెప్తా ఉన్నాడు కాబట్టి మీ ముందుకు వివరణ ఇవ్వడానికి వచ్చాను. బట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మా తాతగారైన రాగం మల్లయ్య 1965, 66లో ఈ జాగాలో ఉన్నారు. అయితే దాని తర్వాత కూడా 1992 వచ్చేవాడు. కొన్ని ఆయన అవసర నిమిత్తంగా మా తాత అమ్ముకున్నాడు. 1992లో వచ్చేసరికి 28 ఎకరాలు ఉండే. ఈ సర్వేలు ఇందాక చెప్పిన 974, 75 అట్లనే 78, 79, 988, 1005, 1006 సంబంధించిన విషయాల నుంచి 28 ఎకరాలు ఉండేవి. అయితే 1992లో మా తాత చనిపోగానే వెంటనే ఈ ఆస్తులన్నీ ఎంఆర్ఓ ముందుకు వచ్చి మేము క్లియర్గా చెప్పుకున్నాం. మా నాన్న వాళ్ళు, మా బాబాయ్ వాళ్ళు అంతా క్లియర్గా చెప్తే వాళ్ళు అప్పుడే మాకు పాస్బుక్లు ఇష్యూ చేశారు. ఏది 94లో పాస్బుక్లు అందరికీ క్లియర్గా 5 ఎకరాల 10 గుంటలు, 5 ఎకరాల 11 గుంటలు, సుమారు 1 గుంట అటు ఇటు మీద విభజించారు. అవన్నీ పాత పాస్బుక్. మీరు కావాలంటే మేము ముందు పెడతాము. ప్రతిసారి మళ్ళీ చెప్తున్నానయ్యా, రాగం మల్లయ్యకి 5 కుమారులు. రాగం రాములు, రాగం ఎల్లయ్య, రాగం ఐలయ్య, రాగం గౌరయ్య, రాగం సర్వయ్య. అయితే ఈ రెండో ఆయన అంటే రాగం ఎల్లయ్య ఎప్పుడు ఈ భూ విషయాలనే కాదు, ఈ భూమి విషయంలో కాదు, ఫ్యామిలీ కంబైన్డ్ ఫ్యామిలీ కాబట్టి ప్రతి విషయంలో లిటిగేషన్ వినోడు. ఆయన పంతు ఆయనదే. అసలు ఏమాత్రం వినోడు. మొదటి నుండి మేము చూసి, నాకు 52 సంవత్సరాలు ఉన్నాయి. అప్పటి నుంచి నేను చూసినంతప్పటి నుంచి అదే పరిస్థితి. మిగతా ఫ్యామిలీ సభ్యులు ఎవరైతే ఉన్నారో రాగం రాములు, రాగం ఎల్లయ్య అంటే మా నాన్నగారు, రాగం గౌరయ్య, రాగం సర్వయ్య ఒక్క తాటి మీద. ఈ భూమి గురించి నేను చెప్పట్లేదు సార్, భూమి గురించి చెప్పట్లా. ప్రతి విషయంలో తన పంతు, తన విధానం అదే నడవాలంట. ప్రతి విషయంలో లిటిగేషన్. అయితే ఎప్పుడైతే మా తాత చనిపోయిందో ఆల్రెడీగా మేము ఎంఆర్ఓ ముంగడ పెట్టుకున్నాం. ప్రతిసారి అప్పుడు కూడా మాకు వరంగల్ ఆస్తులు ఇట్లున్నాయని మాకు చెప్పడు. ఇంటి పక్క ఉన్న వాళ్ళకు, ఇంటి ముంగడు ఉన్న వాళ్ళకు ఇక ఆయన స్టోరీ అయినది చెప్పడం. అబద్ధం మీద అబద్ధం, అబద్ధానికే డబ్బ కొడతాం ముందుగా. ఇది ఇట్లా చెప్తా ఉంటే వచ్చిన పాస్బుక్లని మేము హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న ఆస్తులని ఇక్కడ ఉండి ఏదో చెప్తాం ప్రతిసారి. అయినా కానీ పోనీ తీయని మేము ఉమ్మడి కుటుంబంలో ఉన్న విషయాలను ఎందుకు బయట పొక్కాలని మేము సపరేట్. దాని తర్వాత ఓ రోజు ఎంఆర్ఓ గారికి అడ్వకేట్ కొని అప్లికేషన్ ఇచ్చి ఇదంతా నాదే అని చెప్తాం. ఎప్పుడు 2000 సంవత్సరం. ఎంఆర్ఓ ఇల్లేదు, ఇది కరెక్టే ఉన్నాయన్నాడు. లేదు తప్పు ఉన్నదని ఎంఆర్ఓతో పెట్టిండు. పెడితే 2000 సంవత్సరంలో పెడితే మీరు ఎంఆర్ఓ ఆర్డీఓ దగ్గర పోండి. ఆర్డీఓ చూస్తే ఆర్డీఓ నాకు క్లియర్గా ఆర్డర్ ఇచ్చి ఆయన పేరు అందరికి ఈక్వల్ నేను ఇచ్చి అప్పటి వరకు ఆయనకున్న ఆస్తి, ఆయనకు 5 ఎకరాల 10 గుంటలు ఉన్నాయి. మిగతా అన్ని కుటుంబ సభ్యులు కూడా 5 ఎకరాల 10 గుంటలు ఉన్నాయి. మీరే చెప్పండి అయ్యా. మేము మా తాత ఇప్పుడు నేను ఇక్కడ ముందు ఉండి ఇవన్నీ చూపిస్తానంటే మా తాతకు నుంచి వచ్చిన పౌతి విరాసత్ ద్వారా వచ్చిన ఆస్తి. దీంట్లో ఏమన్నా లాజిక్లు ఉంటాయా? దీంట్లో కూడా ఆయన ఎంజాయ్ చేస్తాడు, మాది మేము ఎంజాయ్ చేస్తాను. మా ఆర్డర్ మాకు ఇచ్చిండు, అందరితో ఊరుకోడు.
ఎప్పుడు చూడు ప్రతిసారి ఇంకా ఏదైనా చేద్దాం అని మళ్ళీ 2003లో హైకోర్టు పోయి లిటిగేషన్ పెడితే మళ్ళీ దాన్ని పరిశీలించి హైకోర్టు మళ్ళీ రెవెన్యూకి ఇచ్చింది. ఇది కరెక్ట్ గా పరిశీలించి చూడమంటే అప్పుడు ఒక ఆర్డీఓ ఆర్డర్ మీకు ఈ పేపర్స్ అన్ని ఇచ్చి వెళ్ళి ఇది 2005లో సార్ పేరు యాదగిరి రెడ్డి ఆర్డీఓ, ఆయన కూడా ఇదంతా కరెక్ట్గా ఉన్నది. ఇప్పుడు మీ ముందు నిన్నగాక మొన్న 2 రోజులు 3 రోజుల కింద నాకు 1985లో తక్షినామా అదొక అబద్ధం చెప్పుకుంటూ తిరుగుతా ఉన్నాను. ఆ దక్షిణామాకు ఇక్కడ ఒక దక్షిణామా పెట్టి ఈ పెడితే 2005లోనే అక్కడ ఆర్డీఓ కొట్టేసి నువ్వు చెప్పేది కరెక్ట్ కాదురా నాయన అని క్లియర్ గా రాసి ఫాల్స్ డాక్యుమెంట్ క్రియేట్ చేసినామని మరీ రాసి 2005లో రాస్తారా సార్? గత ప్రభుత్వాలే ఉన్నాయి కదా. నేను ఇచ్చింది కాదు కదా సార్, ఈ ఆర్డర్ నేను ఇచ్చింది కాదు కదా. రెవెన్యూ ఆఫీసర్స్ ఒట్టిగిస్తారా సార్? ఎన్నిసార్లు తిరగంగా వాళ్ళని పిలిచి మమ్మల్ని పిలిచి అడిగి వాళ్ళకు సంబంధించిన అడ్వకేట్ను పెట్టుకుంటే వాళ్ళకి సమయం ఇచ్చి రిటర్న్ స్టేట్మెంట్లు తీసుకొని ఆర్గ్యుమెంట్ తర్వాత వచ్చిన ఆర్డర్ ఇట్లా ఈ విధంగా మా మీద దుష్పర్శం. ఏమైనా అబద్ధం ఆడతాడు, అబద్ధం వెనుక డప్పు కొడతాడు. తనకు అవసరానికి మించి అబద్ధం ఆడతాడు. అసలు ఇంకా ముందు చూడ ఒకటే నిమిషంలో ఎన్ని తప్పులు చేసినా 2005లో యాదగిరి రెడ్డి ఆర్డర్ చేయగానే ఇక మళ్ళీ 1-2 ఇయర్స్ వెయిట్ చేసి దాని తర్వాత మేము ఈ 3 ఫ్యామిలీలు అంటే నేను రాగమైలయ్య కొడుకు అంటే మా నాన్న రాగమైలయ్య, ఇప్పుడు ఇందాక చెప్పిన కదా సార్, రాగమైలయ్య, రాగం సర్వే, గౌరయ్య, రాగం సర్వే, ఈ 3 3, 4, 5 వాళ్ళ అవసరం నిమిత్తము అందరికి 5 ఎకరాలు వచ్చిన జాగని అవసరం నిమిత్తం ఈయన 2 ఎకరాలు, ఈయన 2 ఎకరాలు, ఈయన 2 ఎకరాలు, ఫ్యామిలీ 3 2 ఎకరాలు, ఫ్యామిలీ 4 2 ఎకరాలు, ఫ్యామిలీ 5 2 ఎకరాలు అవసరం నిమిత్తం అమ్ముకున్నాం. 2007 అమ్ముకున్నప్పుడు ఏం చెప్పలే, అప్పుడు ఈ తక్షినామా గురించి రాలే, ఆబ్జెక్షన్ లేదు. నేను ఒక్కనే అమ్ముకోలే, ప్రతి ఫ్యామిలీ 3, 4, 5 అన్ని అమ్ముకున్నప్పుడు కూడా సపరేట్ ఒప్పుకున్నాడు. మళ్ళీ అడ్వకేట్ కొని మళ్ళీ ఒక లిటిగేషన్ పెట్టించు అమ్ముకున్నాక 2 ఏళ్ళ అంటే 2009 2010 సుమారు అప్రాక్సిమేట్గా మీకు అన్ని ఆర్డర్లు మేము ముందు పెడతాం. ఇక ప్రతిసారి ఇదే లిటిగేషన్, ఇది భూమి నాదంటాడు, ఇది నాదంటాడు. ఎట్లయితే సార్ తాత నుంచి వచ్చినాయి కదా, మాకైతే మా తాత నుంచి మా నాన్నకు వచ్చింది, మా నాన్న నుంచి మాకు వచ్చింది. ఈ ఆస్తులు ఎట్లయితే వాళ్ళకు ఎన్నిసార్లు లిటిగేషన్ పెడతారు. అందరితో ఆగాడు. 2014 లిటిగేషన్ పెట్టింది. పెడితే ఏం లిటిగేషన్ పెట్టిందంటే ఇదే ఇట్లాంటి తక్షినామలే, ఈ తక్షినామ నాది ఇది నాదని పెడితే అప్పుడున్న మనలో ఒక ఆడియో ఒక 3-4 సంవత్సరాలు కొట్లాడంగా ఇప్పుడు ఈ గత ప్రభుత్వం టిఆర్ఎస్ లో ఉన్నప్పుడు ప్రజాపక్షాలను అని మన ల్యాండ్ అంతా ఇవన్నీ పక్షాలంటే అడిగి భూమి మీదకి వెళ్ళి ఈ సర్వేలు చేసి అన్న అబద్ధం చేసి ఈయన పేరు రాంగ్ ఇన్ఫర్మేషన్, రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేసి ఈయన పేరు. అది ఏంటంటే 2015లో చూస్తే అరే ఇట్లా ఎక్కిందని చూస్తే మళ్ళీ ఎంఆర్ఓ గారి దగ్గర మీరు ఆర్డీఓ దగ్గర, ఆర్డీఓ ముఖ్యం పేరు కావాలి 2000 ఈ 2018లో ఆర్డీఓ గారు ముత్యం రెడ్డి, 2000 రామకృష్ణ సార్, 2005లో యాదగిరి రెడ్డి సార్, ఇక 2018లో ముత్యం రెడ్డి సార్. మళ్ళీ పిలిచి ఈయన అబద్ధాలు అన్ని ఎండగట్టి ఇలా రాసి ఇది అందరికీ కరెక్ట్గా ఉన్నది సెటిసైడ్ చేసి క్రమంగా ఈయన ఆస్తి ఈయనకున్న షేర్లంతా అమ్ముకున్నాడు. అమ్ముకొని ఇక 2018లో మా మీద ఇదంతా నాది అంటాడు, ఇది అంటాడు. ఆర్డర్ క్లియర్గా ఇచ్చి ఈ ఆర్డర్ ఇచ్చినాక కూడా ప్రతి విషయంలో కాలుకు అడ్డం పడితే 2021లో ఇంకో ఆడియో ఉంటే సార్ ఇట్లున్నది మా పరిస్థితి అంటే నేను చేస్తా అన్నాడు. ఆయన చేయలేదు. 2024లో మా బావ లాంటి పోతాడు బంధువులు వాళ్ళని మీద నడితే నువ్వు ఇవన్నీ కాదు కలెక్టర్ ఆఫీస్ కొడితే నువ్వు సోమవారం రా, మండే అంటే గ్రీవెన్స్ అని ఉంటుంది అలా పెట్టుకో మీద అయిపోతుంది అంటే అలా పెట్టు. మాకు కూడా తెలియదు ఇట్లా
పెడితే కలెక్టర్ గారు కూడా నమ్మలేదు. అవన్నీ తెప్పించుకున్నాడు ఎంఆర్ఓ నుంచి. ఇవన్నీ ప్రభుత్వ అధికారులు ఇచ్చిన ఆర్డర్లన్నీ తెప్పించుకున్నాడు. పిలిచి అడిగిండు, కరెక్ట్గా ఉన్నాయో చూసిండు. చూసి ఇది ఎక్కడ ప్రాబ్లం ఉన్నదని, ఏడా లేదు కదని మాకు పాస్బుక్, ఈ కొత్త పాస్బుక్ 24. ఇవన్నీ ఉత్తగా అవుతాయా సార్? ఇవన్నీ ఉత్తగా అవుతాయా? మాకు మేము ఇక్కడ దాకా రావడం దురదృష్టకరం. మరి ప్రతిసారి అబద్ధాల మీద అబద్ధాలు, అబద్ధంకే డబ్బు కొట్టుకుంటే చెప్పుకోవడం వల్లనే మేము ఇంటి దాకా వస్తాం సార్. మేము వెరీ కామన్ మ్యాన్. మేము మాకు ఇలాంటివి కూడా తెలియదు సార్. ఈ ఆఫీస్లో పోతే ఇది అవుతుందని కూడా తెలియదు. తిరగంగా వచ్చిన ఈ ఆర్డర్, ఈ పాస్బుక్లు మాకైనాయి. అయినాక కొన్ని ఒక 4-5 ఫ్యామిలీలకు సంబంధించినవి కొన్ని ఆన్లైన్లో రిఫ్లెక్షన్ అవుతాయి. అవి మొత్తం కొట్టేయకపోతే మళ్ళీ కలెక్టర్ సార్ దగ్గరికి వెళ్ళినా, సార్ ఇట్లా మొత్తం అయితే ఇచ్చిండు సార్, మాకు అందరికి పాస్బుక్లు వచ్చినాయి, థ్యాంక్ యూ సార్ అని చెప్తే, మరి వచ్చినాక మళ్ళీ ఎందుకు వచ్చినాయంటే ఆన్లైన్లో ఒక్క 4.5 ఎకరాలు తేడా ఉన్నాయి సార్, అవే చూపిస్తున్నాయి. మరి అది ఎట్లా డిలీట్ చేయాలంటే మళ్ళీ ఎంఆర్ఓతో క్లియర్ కట్గా ఎక్కడెక్కడ ఏ సర్వే నెంబర్లో రిఫ్లెక్షన్ అవుతుందో తెప్పించుకొని ఈ ఎవో ఇన్ఫర్మేషన్ కరెక్టా లేదా, ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఉన్నదా లేదా చూసి ఆయన తీసుకోలే డి సెక్షన్ కు రాసి. డి సెక్షన్, ఈ డి సెక్షన్ అంటే నా చేతులు ఉంటుందా సార్? నాతో అయ్యే పనేనా? ఆ డి సెక్షన్ లో చెకింగ్ అయ్యి జాయింట్ కలెక్టర్ దగ్గరికి మళ్ళీ ఆయనకు అడ్వకేట్ ఇచ్చారు, నువ్వు అడ్వకేట్ పెట్టుకో, మిగతా 4 కుటుంబాలకు ఒక అడ్వకేట్ పెట్టుకోమని పెట్టుకో. ఎన్నో వాయిదాల తర్వాత ఎన్నో రిటర్న్ స్టేట్మెంట్లు మాకున్న ఇన్ఫర్మేషన్ ఆయనకి ఇవ్వగా ఫైనల్ హియరింగ్ ఏం చేసినట్టు అది డిలీట్ అయిపోయింది. ఇక మా పేర్ల మీద మాకు వచ్చినాయి కాబట్టి మేము సిద్దిపేటలో 1-2 సంప్రదించాము. ముఖ్యంగా ముందుగా అయితే హైదరాబాద్లో ఒక 4-5 సంప్రదించాము. మా కుటుంబ సభ్యులు మేము 4 కుటుంబాలు ఒకటే తాటి మీద ఉన్నాయి కాబట్టి ఒక బెస్ట్ ఏదైతే కరెక్ట్ ఉన్నదో మాకు నచ్చింది, మేము బాలాజీ రియల్ ఎస్టేట్ తప్పా సార్? మా పేర్ల మీద అయింది, మాకు వచ్చింది, మా అవసరం నిమిత్తం మేము అమ్ముకున్నాం. ఇక అల్లకి కూడా లిటిగేషన్, నువ్వు ఇది రియల్ ఎస్టేట్ ఎవరిది, ఎక్కడికి లింక్ ఉన్నది, ఇది ఎక్కడికి దారి ఉన్నది, దానిలో ఎవరెవరు ఉన్నారు, ఇక దానికి పాలిటిక్స్ కలిపి ఇక అబద్ధం మీద అబద్ధం డప్పు కొడతానే ఉన్నాం. ఇగో ఇది జరిగింది సార్. మళ్ళీ మీ ముందుకు వచ్చి 4-5 రోజుల కింద తక్షణామా 1985లో పంచినాం. నేను మళ్ళీ ఏం చెప్తాను సార్ అంటే ఆ 1985లో ఎన్ని తక్షణామాలు వస్తాయి, ఒక మనిషికి ఒక కుటుంబానికి ఎన్ని తక్షణామాలు వస్తాయి? ఒకటి ఆడియో వద్దు పిచ్చిది అన్నాడు, ఫేక్ అన్నాడు, ఇంకోటి వచ్చింది ఇది రాంగ్ అన్నారు. ఒక స్టేజ్ లో 1998లో ఒక తక్షణామా గురించి అయితే నువ్వు ఫోర్జరీ అయితే ఫోర్జరీ కేసు అయితే మీ మీద అంటే ఇగో దాని కింద సంతకాలు ఎవరు ఉన్నారంటే రాగం ఎల్లయ్య అంటే రాగం సీను తాత, రాగం రాజయ్య రాగం సీను వాళ్ళ నాన్న, రాగం సీను కూడా సంతకం మీరు మాది తప్పు, ఇలాంటి చేయకూడదు, మాకు తెలియకుంటే ఏదో అయిపోయింది తప్ప. ప్రతిసారి లిటిగేషన్, ప్రతిసారి ఇదే చేయడం. మాది ప్యూర్లీ ఫ్యామిలీ డ్రామా స్టోరీ సార్. మాకేదో ఇది సమాజానికి దేనికి ఉపయోగపడేది సార్? ఏదైనా పెద్ద హాట్ టాపిక్ దీన్ని కావాల్సి అల్లి దాన్ని ఏదో పాలిటిక్స్ కి కలిపి మాకు న్యాయంగా చెప్పాలంటే గత ప్రభుత్వంలోనే 2018 ఇవన్నీ మాకు ఆర్డర్లు ఇచ్చారు. ఈ ప్రభుత్వం ఏంటంటే పాస్బుక్లు వచ్చాయి, మాకు వచ్చిన పేర్ల మీద మేము అమ్ముకున్నాం. వాళ్ళ నేచర్ అది సార్. ఇంకా ఎట్లా చెప్పాలి సార్ అంటే కొంతమంది మీరు రాళ్లతో కొట్టి గాయపరిచిండు, అవి కేసులైనాయి. 4 కుటుంబాలు ఎవ్వరు ఆయన మీద రాయిలు ఎత్తలేదు, ఏమెత్తలేదు, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు అయినాయి. ఆయన జీవితం ఖరాబైంది, రాగం దామోదరి 2 కళ్ళు పోయినాయి. మీకు నెక్స్ట్ ఏమన్నా అవకాశం అయితే ఆ వ్యక్తిని తీసుకొస్తా. ఈ రోజు పాపం సిక్ అయింది, రాలేని పరిస్థితి, కోర్టు కేసులు ఉన్నాయి, శిక్ష పడ్డది రాగం సీన్కు. రాళ్లతోని ఎట్లా పడితే అట్లా కొట్టిండు, కన్ను పోయింది.
ఈ కన్ను ఇన్ఫెక్షన్ ఇంకో కన్ను పోయింది. నిన్న 10 రోజుల కింద నీ వీడియో సార్ భయంకరమైన దాన్ని స్టోన్ పెయింటింగ్ అంటారు, ఎట్లా పడితే అట్లనే కొడతారు. సడన్ గా వచ్చి కొట్టడం మా 4 కుటుంబాలు ఏమి చేయలేము మరి వాళ్ళ మీద. అందుకే నేను ఏమంటున్నా సార్ అంటే వాళ్ళ దుష్ప్రచారాలను నమ్మకండి. వాళ్ళ మీద కూడా ఎట్లాంటి కేసులు ఉన్నాయో చూడండి. మేము చెప్పేది కూడా మా మీద కూడా ఎలాంటి కేసులు ఉన్నాయో చూడండి. మేము ఎలాంటి వ్యక్తులు మీకు అప్పుడే అర్థమైంది. ఇన్ని ఆర్డర్లు సార్, ఇన్ని ఆర్డర్లు మేము తిరుగుతే మాకున్న హక్కులని మేము అక్కడ వివరించితే తప్ప రాలేదు సార్. దయచేసి మీరు అర్థం చేసుకోండి. నేను ఆ వివరణ ఇవ్వడానికే వచ్చిన సార్.